కర్నూలు ఎంబీ చర్చ్ ఆధ్వర్యంలో 120 ఏళ్ల చరిత్ర కలిగిన నంద్యాల హోలీ క్రాస్ మరియు నూతన హోలీ క్రాస్ సెంటినరీ చర్చ్ సందర్శన నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఎంబీ చర్చ్ ఆధ్వర్యంలో బుధవారం ఆత్మీయ యాత్ర విజయవంతంగా ముగిసింది. ప్రతి సంవత్సరం ఎంబీ చర్చ్ ఆధ్వర్యంలో ఆత్మీయ యాత్ర క్రైస్తవులు ఆత్మీయ మానసికంగా బలపడడానికి దోహదపడే విధంగా చర్చి చైర్మన్ పి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో హోలీ క్రాస్ సెంటినరీ చర్చ్ అద్భుతమైన కట్టడాన్ని సందర్శించారు. సుమారు 15 సంవత్సరాలు కష్టపడి ప్రార్థన పూర్వకంగా నిర్మించిన నంద్యాల హోలీ క్రాస్ సెంటినరీ చర్చ్ సందర్శించడం ఎంతో ఆశీర్వాదకరమని అన్నారు. నాగర్ కర్నూలు ఎంబీ చర్చ్ బృందానికి నంద్యాల హోలీ క్రాస్ సెంటినరీ చర్చ్ కమిటీ వారు పాస్టర్ ఘనంగా స్వాగతం పలకడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నంద్యాల హోలీ క్రాస్ సెంటినరీ చర్చ్ వారు బుధవారం ప్రత్యేక ప్రార్థనతో పాటు దైవ సందేహాన్ని అందించారు. అందును బట్టి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు నంద్యాల హోలీ క్రాస్ సెంటినరీ చర్చ్ పాస్టర్ రెవరెండ్ భాస్కర్ బాబు మాట్లాడుతూ నాగర్ కర్నూలు సెంటినరీ మనోనైట్ బ్రదర్ అండ్ చర్చ్ సంఘ విశ్వాసకులు హోలీ క్రాస్ సెంటినరీ చర్చ్ కమిటీ ఆహ్వానం పలికారు. ప్రత్యేక ఆరాధనలో పాటలు పాడిన బిఎన్ సంపత్ కుమార్ వేద భాస్కర్లకు అభినందనలు తెలిపారు. సుమారు 15 సంవత్సరాలు శ్రమించి నిర్మాణం చేసిన నూతన చర్చ్ ఈ నెల 8వ తేదీన అత్యంత వైభవంగా ఘనంగా ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటిసారి ఈ చర్చిని సందర్శించిన నాగర్ కర్నూలు సెంటినరీ మనోనైట్ బ్రదర్ చర్చ్ బృందం చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. పెద్దగా చేసి కట్టడం జరిగింది. ఎందుకంటే అక్కడ కాంగ్రిగేషన్ ఎక్కువైనారు, అంత ఆరాధన చేసుకోవడానికి కన్వీనియంట్ గా లేదు, బయట కూర్చుంటున్నారు, ఆరాధనలో పాల్గొనలేకపోతున్నారు. కాబట్టి వారికి అనుకూలంగా ఈ యొక్క విస్తీర్ణము పెంచి ఈ యొక్క కట్టడము జరిగింది మందిరాన్ని. దీన్ని ప్లాన్ చేసినటువంటి మొట్టమొదటి ఇంజనీర్ సంపత్ గారు, ఆయన క్రీస్తునందు నిద్రించున్నారు ఇంజనీర్ గారు. అయినప్పటికీ దాని భారమంతా కమిటీ వారు మరియు ఈ చర్చి కన్స్ట్రక్షన్ కమిటీ సెక్రటరీ ట్రెజరర్ గారు, సెక్రటరీ బైల ప్రభుదాస్ గారు, ట్రెజరర్ జోషి గారు, అసోసియేట్ ట్రెజరర్ స్టీఫెన్ సార్ గారు మరియు చైర్మన్ చాప్లిన్ బాబు గారు, రెవరెండ్ కొత్తమాసి జోసఫ్ బాబు గారు మరియు వారి దగ్గర పనిచేస్తున్నటువంటి 6 మంది గురువులు, సంజయ్ మధుబాబు గారు, పాల్రాజారావు బాబు గారు, యువరాజ్ బాబు గారు, భాస్కర్ రావు బాబు గారు, స్వరూప్ బాబు గారు మరియు సంఘమంతా కృషి చేసి కట్టుకోవడం అనేటటువంటిది జరిగింది. దీనిని